సమ్మర్‌లో ఈ 3 డ్రింక్స్ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకునే ఈ 3 డ్రింక్స్‌తో చాలా హెల్తీగా ఉండొచ్చు. ముందుగా ఉసిరికాయలతో చేద్దాం. నీట్‌గా కడిగి పెట్టుకున్న ఉసిరికాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీని స్ట్రాంగ్‌గా చేస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి కట్ చేసుకున్న ఉసిరి ముక్కల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత 1 కప్ వరకు వాటర్ వేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. డైలీ తాగితే బాడీకి డిటాక్స్ అవుతుంది. స్కిన్ గ్లో కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సమ్మర్‌లో టైర్డ్‌గా ఫీల్ అయితే ఇది రిఫ్రెష్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకొని చిటికెడు ఉప్పు వేసి ఒక్కసారి కలిపాలి. ఇప్పుడు కొంచెం చల్లగా ఉండడం కోసం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోండి. పుదీనా, లెమన్‌తో గార్నిష్ చేసుకొని అంతేనండి. చాలా ఈజీగా, హెల్తీగా ఉండే ఈ ఉసిరి జ్యూస్ మీరు కూడా ఇంట్లో చేసుకోండి. ఇప్పుడు కీరా దోస ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా శుభ్రం చేసుకున్న కీరా దోసని స్కిన్ తీసేసి కట్ చేసుకోవాలి. కీరా దోసలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదండి, కాబట్టి బాడీకి ఫుల్ హైడ్రేషన్ ఇస్తుంది. ఇది బాడీ హీట్ని తగ్గించి కూల్గా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న కీరా దోస ముక్కల్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ వాటర్ వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోండి. ఇది వెయిట్ కంట్రోల్కి కూడా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం, చిటికెడు ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వరకు తేనె, కొంచెం పుదీనా వేసి ఒకసారి కలుపుకొని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా కీరాతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, కీరా దోస జ్యూస్ రెడీ. ఇప్పుడు సబ్జా సీడ్స్ డ్రింక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్, కొంచెం వాటర్ తీసుకుని ఈ సబ్జా గింజల్ని నాననివ్వాలి. సబ్జా సీడ్స్ డ్రింక్ న్యాచురల్ కూలింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుందండి. ఇప్పుడు గ్లాస్లోకి 1 కప్ వరకు వాటర్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు సబ్జా సీడ్స్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇది డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, ఎసిడిటీని కూడా తగ్గిస్తుందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం, కొద్దిగా పుదీనా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని పుదీనా ఇంకా లెమన్తో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చాలా చల్లగా హెల్తీగా ఉండే ఈ సబ్జా సీడ్స్ డ్రింక్, ఈ 3 హెల్తీ డ్రింక్స్ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.